ఈ నెల ప్రకాశం జిల్లాలోని పొదిలి గ్రామంలో జూన్ 11వ తేదీన పొదిలి టొబాకో వేలం కేంద్రానికి పరిశీలన కార్యక్రమానికి వచ్చేసి రైతులు పడే కష్టాలు, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వచ్చిన తర్వాత, వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. రైతు పండించిన దానికి ఏది గిట్టుబాటు ధర లేదు. జగన్మోహన్ గారు ఉన్నంత కాలంలో రైతులు రాజుగా చూసుకున్నాడు. రైతులకు ఏ కష్టం లేకుండా అటు పొగాకు రైతులు కానీ, మిర్చి రైతులు కానీ, పత్తి రైతులు కానీ, వరి రైతులు కానీ ప్రతి ఒక్కరికి ఎవరికి ఇబ్బంది లేకుండా న్యాయం చేసిన ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం అయితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కక్షలు, కార్పణ్యాలు, ఓన్లీ ప్రజల మీద నానా రకాల ఇబ్బందులు పెడుతూ, కావాలని వైఎస్ఆర్సీపీ మీద కార్యకర్తల మీద కేసులు పెడుతూ, పరిపాలన అనేది లేకుండా పరిపాలన పూర్తిగా కుంటుపడే విధంగా చేసుకుంటూ, రైతు పండించిన దానికి గిట్టుబాటు ధర లేకుండా మొన్న మా నాయకుడు గుంటూరులో పర్యటించినప్పుడు మిర్చి యార్డులో పర్యటించారు. అట్లీస్ట్ మా ప్రభుత్వంలో కింటా 24,000 రూపాయలు ఉంటే మిర్చి ఉంటే, ఈ ప్రభుత్వంలో అసలు అడిగే పరిస్థితి లేదు. 8,000 రూపాయలు, 9,000 రూపాయల పరిస్థితి వచ్చింది. వరికి గిట్టుబాటు ధర ఆ రోజు సుమారుగా 18,000 నుంచి 2,000 రూపాయలు ఉంటే, ఈ ప్రభుత్వంలో 1,200 రూపాయలు కొనే పరిస్థితి వచ్చింది. ఏదైనా మంచి చేయాలన్న ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతమంది రైతులు, ముఖ్యంగా పొగాకు రైతులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ, ఒక్కొక్క రైతు పండించే దానికి గిట్టుబాటు లేకుండా ఒక ఎకరానికి సుమారుగా 50,000 నుంచి 60,000 రూపాయలు నష్టం వస్తుంది. ఇన్ని రోజుల నుంచి సుమారుగా 2 నెలల నుంచి వేలం కేంద్రాలు నడుస్తున్నప్పటికీ టీడీపీ వాళ్ళు కానీ, వాళ్ళ కూటమి కానీ ఒక్కరికి కూడా చీమ గుట్టినట్టు కూడా లేకుండా ఒక దున్నపోతు మీద వర్షం పడుతున్న పరిస్థితి వచ్చింది. నిమ్మక నీరెత్తిన పరిస్థితి వచ్చింది వీళ్ళందరికీ. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రం బాగుపడాలంటే రైతులందరూ బాగుంటే తప్ప రాష్ట్రం బాగుపడదు. వాళ్ళు బాగుంటే సస్యశ్యామలంగా ఉంటుంది రాష్ట్రం మొత్తం. కానీ నువ్వు మీటింగ్లు పెడుతున్నావు, రివ్యూలు పెడుతున్నావు. అట్లీస్ట్ రివ్యూలు పెట్టిన తర్వాత ఈ టొబాకో రేట్లు పడిపోయినాయి కానీ ఇంకా పెరిగే పరిస్థితి లేదు. మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ఉన్నప్పుడు సుమారుగా ఒక కింటా 32,000 నుంచి 34,000 రూపాయలు మంచి గ్రేడ్ ఉంటే, లో గ్రేడ్ వచ్చేకి 24,000, 25,000 ఉంటే, ఈ రోజు పరిస్థితి వచ్చేకి స్టార్టింగ్ లో సుమారుగా 22,000 నుంచి 23,000 మంచి గ్రేడ్ ఉండి, లో గ్రేడ్ 20,000 రూపాయలు ఉంది. అట్లీస్ట్ లో గ్రేడ్ అసలు కొనే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ, వాళ్ళ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చి 2 రోజులు 3 రోజులు హడావుడి చేసేది తప్ప, అట్లీస్ట్ రైతులకు న్యాయం చేద్దామే. జగన్మోహన్ గారి ప్రభుత్వంలో మార్కెట్లో సుమారుగా 100 కోట్ల నుంచి విచ్చేసించి రైతులకి, పొగాకు రైతులకు అన్యాయం జరగకుండా చూసుకున్న నాయకుడు జగన్మోహన్ లా చేద్దామని ఆలోచన లేకుండా రివ్యూలు పెడతా ఉంటారు, న్యాయం చేయరు. కావాలని సోషల్ మీడియా లీకులు ఇస్తారు, మేము అవి చేస్తాము, ఇవి చేస్తాము. జగన్మోహన్ గారు టూర్ ప్రోగ్రాం పెట్టుకుంటున్నారు కాబట్టి, పొగాకు వేలం కేంద్రం పరిశీలిస్తున్నారు కాబట్టి మేము రేట్లు పెంచుతాము, మేము పర్చేజ్ చేస్తామని చెప్పి ఓన్లీ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అటు బర్లీ పొగాకు కానీ, హెచ్డీ పొగాకు కానీ, అది బ్యానీ పొగాకు కానీ మార్క్